లో 26 లక్షల ఎకరాల్లో సాగు జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇసుక కోచింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం 15 మంది మృతి. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఘోర ప్రమాదం ఇందాక కూడా చూసుకున్నాం. ఇక చూసుకుంటే సర్కార్ ట్రెజరీ బాధ్యతల నుంచి ఎస్ఐబిని తొలగించారు. ఇక వేరే బ్యాంకుకు మార్చాలని సర్కార్ సూత్రపాయ నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సుమారు 5,000 కోట్లకు పైగా ప్రభుత్వ డిపాజిట్లు ఉపసంహరణ కూడా జరిగేశాయి. ఇక ఎస్బీఐ అధికారులతో భేటీలో సిఎస్ రామకృష్ణారావు స్పష్టత చేశారు. ఇక ప్రత్యామ్నాయ భూమిని కూడా ఇవ్వబోము అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక డిటిఓను బలిగొన్న బొగ్గు లారీ భూపాలపల్లి జిల్లాలో చేల్పూర్ ఆర్డీఓ ఆఫీసు ఎదుట ఈ ప్రమాదం జరిగింది. వాహన తనిఖీల్లో భాగంగా సీజ్ చేసిన హార్వెస్టర్ ను రోడ్డు దాటించే ప్రయత్నంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక వేగంగా అజాగ్రత్తగా వస్తున్న లారీని ఆపేందుకు అధికారి ప్రయత్నం చేయడంతో నియంత్రణ కోల్పోయిన డిటిఓ వెంకన్న మీదుగా దూసుకెళ్లిన లారీ ఇక 2 టైర్లు వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇక జిల్లాకో మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి తక్షణమే కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. ఇక సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలోనూ వేగం పెంచాలి అంటూ కూడా ఆదేశించారు. ఇక ఈ ఏడాది కాలంలో 3.65 లక్షల పాస్బుక్లు జారీ చేసినట్టు కూడా ఆయన వెల్లడించారు. ఇక చూసుకుంటే ప్రైవేట్ ట్యాంకర్ల నీళ్ల దందా కొనసాగుతుంది ప్రస్తుతం నగరంలో. హైదరాబాద్ లో నీటి కొరతను ఆసరాగా చేసుకునే ఈ దోపిడీ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇసుక ఒక్కో వాటర్ ట్యాంకు వేలల్లో వసూలు, కోట్లల్లో వ్యాపారాలు కూడా నడుస్తున్నాయి. 5,000 లీటర్ల వాటర్ బోర్డ్ రేటు ప్రస్తుతం 500, కానీ ప్రైవేట్ గా దాన్ని అమ్ముతుంది సుమారు 2,000 పైగానే విక్రయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక గ్రేటర్ లో సుమారు 1,500 ట్యాంకర్లతో ప్రతిరోజు 6 నుండి 8,000 ట్రిప్పులు కూడా నడుస్తున్నట్టే తెలుస్తున్నాయి. ఇక పంట పొలాలు, నాలాలు, చెరువులు, జంట జలాశయాల సమీపంలో బోర్లు వేసి నీటిని తోడిస్తున్న ప్రైవేట్ నిర్వాహకులు. ఇక చూసుకుంటే చెత్తగుట్టల్లో బాల్యం బందీ. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో పిల్లల విద్య ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అటు అనారోగ్యం, కాలుష్యంతో చదువుకు దూరం అవుతున్న చిన్నారులు. ఇందులో 33% మంది చిన్నారులకు శ్వాసకోశ వ్యాధులు వచ్చేసాయి. ఇక బడికి వెళ్లాలంటే రోజు 3 కిలోమీటర్ల పైనే నడవాల్సింది. ఆర్థిక ఇబ్బందులతో 34% మంది డ్రాప్ అవుట్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక 21% మంది బాల కార్మికులుగా మారుతున్నారు. గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఫ్యాకల్టీ రీసెర్చ్ లో బయటపడిన విషయాలు ఇవి. ఇక బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా. సుమారు 10 ఏళ్లలో 6 ఆ పదవి నుండి దిగిపోయినట్టు కూడా తెలుస్తుంది. 2024లో రిషి సునాక్ దిగిపోయిన తర్వాత పదవిలోకి వచ్చిన స్మార్టర్. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కొన్ని భేటీలు కూడా జరిగాయి. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ చూసుకున్నాం. మెట్రో విస్తరణకు సహకరించండి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇక కిషన్ రెడ్డితో కలిసి సుమారు 2.5 గంటల సేపు భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో ఫోన్ లో మాట్లాడిన వైష్ణవ్ ఇక నేడు ఖట్టర్ తో రేవంత్ అలాగే కిషన్ రెడ్డి సమావేశం అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఢిల్లీ వేదికగానే. ఇక ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేయండి, కార్గో, ఎంఆర్ఓ